అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు బాబు. బాబు గారు ఏం చేస్తున్నారు? బాబు గారు కుమ్మరి పని చేస్తా. ఇది మీదేనాది? మాదే. ఎట్లుంది బిజినెస్? పర్లేదు, వస్తాయా మంచిగా? వస్తాయి. సీజన్ కదా, మంచి ఎండాకాలం సీజన్. ఇప్పుడు సీజన్లో నడుస్తుంది. పోతాయి. ఎక్కడ మీరు ఉండేది? ఏరియా పేరుంది? అంబర్పేట్, రామకృష్ణ నగర్. రామకృష్ణ నగర్. ఓకే అన్న, ఏం లేదు, ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు, గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి ఇక్కడ మీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎవరు గెలిచేటట్టు ఉంది ఇక్కడ? ఇప్పుడైతే మళ్ళీ కిషన్ రెడ్డి వస్తాడు. కిషన్ రెడ్డి వస్తారు. ఎందుకు కిషన్ రెడ్డి? ఆయన చేసిన సేవలు అలాంటివి, ఆయన పనులు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం. ఫస్ట్ ఇంతకు ముందుకు కృష్ణ యాదవ్ చేసిండు, దాని తర్వాత ఫస్ట్ టైగర్ నరేంద్ర చేసిన తర్వాత కృష్ణ యాదవ్ చేసిండు, తర్వాత ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీ కూడా ఆయననే కదా ఇక్కడ? అవును, ఎంపీ ఆయన. వస్తుంటారు అన్న ఎప్పుడైనా ఏరియాలకి? వస్తుంటాడు, విజిట్ చేస్తుంటాడు. వస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ అంబర్పేట నుంచి ఎమ్మెల్యే ఎన్నిక అయ్యిండు, ఇప్పుడు రాజ్యసభ పోయిండు. అట్లా అని రాకుండా మాత్రం ఎప్పుడు ఉండడు, కంటిన్యూ వస్తుంటాడు. మరి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇక్కడ మీ అంబర్పేట? చేస్తుండు. ఎట్లాంటి పనులు అవుతున్నాయి? రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఏదైనా ఉంటే చూసుకుంటాడు. ఎట్లా అంటే ఆయన ఫ్యామిలీ లాగా చూసుకుంటాడు. కలిసిమెలిసి ఉంటాడు. కానీ మరి ఇక్కడ చూసుకుంటే అటు కాంగ్రెస్ నుండి కూడా దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ నుండి పద్మారావు ఉంటారు. సో పోటీ ఎట్లా ఉండొచ్చు వీళ్ళ ముగ్గురు మధ్యన? వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఎప్పుడు ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు. లోకల్ కాబట్టి ఆయన కంపల్సరీ ఆయననే వస్తాడని 100% అది. సెంట్రల్లో మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్నట్టు? బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసిన సేవలు, ఆయన మన హిందూ మతానికి ఆయన చేసిన సేవలు, ఎన్నో ఏళ్ళుగా రామ మందిరం నిర్మాణం గురించి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ నరేంద్ర మోడీ దగ్గర ఉండి అది చేయించిండు కాబట్టి కంపల్సరీ నరేంద్ర మోడీ రావాలి, వస్తాడు 100%. కానీ సార్ కాంగ్రెస్ ఈసారి మేము వస్తాం అధికారంలోకి, సెంట్రల్లో మేమే వచ్చేదని అంటున్నారు, మరి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు బెంగళూరులో వచ్చింది, ఏం చేస్తుంది కాంగ్రెస్? ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఏం చేస్తుంది? కర్ణాటకలో వచ్చింది, ఎక్కడ వేసింది అక్కడే అన్నట్టు మొత్తం ఆగమైపోయింది. ఇప్పుడు ఈడ కూడా అదే పరిస్థితి. ఏదో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి అప్పుడు. అది 6 గ్యారంటీలు అంటే ఏదో చేస్తున్నాడా అంటే చేస్తున్నాడు, అంతే. సో ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన? ఏం బాగాలేదు, వేస్ట్. థ్యాంక్ యూ. ఓకే.